అదేంటి, ఆవిడకి అమ్మాయిలు లేరు కదా, ముగ్గురు కొడుకులే కదా. అది అని మీరనుకుంటున్నారు. కానీ మా మమ్మీ ముగ్గురు కోడళ్ళని కూడా కూతురులాగే చూసుకుంటారు. ఓ అందుకే మా వదిన ముగ్గురు కూతుర్లు అంది. ఓ అవునా. అవునవును. ఏంటి పల్లవి, నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటానో నీకు తెలిస్తే చాలు కదా, ప్రపంచానికి తెలియాలా ఏంటి? అయ్యో అత్తయ్య గారు, మీ మంచితనం ప్రపంచానికి తెలియకపోతే ఎలాగండి? మావయ్య గారు, మీరేం మాట్లాడరేంటి? అవునమ్మా, ఏం మాట్లాడమంటావు? ఎప్పుడు వినని మాటలు వినబడుతుంటే. అదే అదే ఎప్పుడు అనుకునే మాటలే కదా, ఇంకా కొత్తగా మాట్లాడడానికి ఏముంది? మీ అత్తయ్య మీ మీద చూపించే ప్రేమ ఆప్యాయత నాకు తెలీదా? అవునండి, ముగ్గురు కోడళ్ళ విషయం తెలియదు కానీ ఇదిగో పెద్ద కోడలైన పల్లవి విషయంలో మాత్రం సుమలత ఎంత ప్రేమ కురిపిస్తుందో. ఎప్పుడు మా పల్లవిని ఇంట్లోంచి గెంటేద్దామా అని చూస్తుంది. అత్తయ్య గారు, ఎందుకు అరుస్తావు? ఉన్న దగ్గర చెప్తున్నాను. అయ్యో, అదేంటండి, ఇప్పుడేగా కూతురులా చాలా బాగా చూసుకుంటానన్నారు. పెద్ద కోడల్ని గెంటేయాలని ఎందుకు అనుకుంటారు? ఏంటి సుమలత గారు? అయ్యో అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. బయటికి గెంటేయడం అంటే నీకు నా కొడుక్కి సంబంధం లేదు, నువ్వు నా కోడలుగా పనికిరావు అని గెంటేయడం కాదండి. మరి ఇదిగో మా పెద్ద మనవరాలుందే పల్లవి, ఇది ఇంట్లో ఉండి కుదురుగా ఉంటుందా? ఉండదు. అన్ని పనులు తనే చేస్తానని అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. అందుకే మా సుమలతకి నచ్చదు. నువ్వు కూతురివి కోడల్లాగా పనిచేస్తే నేను ఒప్పుకోను, అంతా నేనే చూసుకుంటాను అంటుంది. అక్కడే వీళ్ళిద్దరికీ గొడవ వస్తుంది. ఆ కోపంలో ఇదిగో నువ్విలా ఇంట్లో ఉంటే అన్ని పనులు నువ్వే చేస్తావని నిన్నింట్లోంచి బయటికి గెంటేస్తాను అంటుంది. ఆ విషయమే చెప్తున్నాను, మీకెంకోలా అర్థమైంది. నిజంగా మీలాంటి అత్తగారు దొరకటం ఆ అమ్మాయి అదృష్టం అండి. అవునండి, ఈ మాట మాత్రం కరెక్ట్. అవునండి, రోజు మా అత్తయ్య గారి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి అనుకుంటాను. ఆవిడేమో మాకు ఆ అవకాశమే ఇవ్వరు. ఓకే సుమలత గారు, మేము అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మేము వెళ్ళొస్తాము. అలాగేమో, మంచిది.